హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? అలాగే హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. ఓకేనా? ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే, మీకు దూరమైన పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఎలా ఉన్నారు? నన్నెవరో అడిగారు థర్డ్ పార్టీ గురించి చేయమని. సో, ప్రెజెంట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఎలా ఉన్నారు అనేదైతే చూద్దాం. ఓకేనా? మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఎవరైతే థర్డ్ పార్టీ గురించి మీరు అనుకుంటున్నారో, వాళ్ళ గురించయితే మనసులో తలుచుకోండి. వాళ్ళ నేమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే మీ పర్సన్ నేమ్ కూడా చెప్పుకోండి. ఓకేనా? 3 టైమ్స్ అయితే నేమ్స్ చెప్పుకొని, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఇంకా మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్‌కి కనెక్ట్ అనేది చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రెజెంట్ థర్డ్ పార్టీ దగ్గర ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? ఎలా ఉన్నారు? తెలియచేయండి. ప్రెజెంట్ అక్కడున్న పరిస్థితి ఏంటి? ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? అక్కడ ఏం జరుగుతుంది? తెలియచేయండి. థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, లేదా మూడో వ్యక్తి ఎవరైనా మీరు చూస్తున్న వాళ్ళైతే మీకు మూడో వ్యక్తి ఎవరైతే మీ పర్సన్ మూడో వ్యక్తి గురించి వాళ్ళ మాటలు వింటున్నారో, వాళ్ళ దగ్గర ఉంటున్నారో వాళ్ళే థర్డ్ పార్టీ కిందకైతే వస్తారు. ఓకేనా? ప్లీజ్ చెప్పండి యూనివర్స్. అది రిలేషన్ అయినా కావచ్చు, లేదా పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు థర్డ్ పార్టీ. ప్లీజ్ చెప్పండి యూనివర్స్. ఒక కార్డు కింద పడాలి. Bottom of the deck, Wheel of Fortune. పాస్ట్ లో వీళ్ళ రిలేషన్ ఎలా ఉందంటే, మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ రిలేషన్ ఎవరైతే మీకు దూరం అయ్యారో వాళ్ళ రిలేషన్ హ్యాపీగా అయితే ఉన్నారో, హ్యాపీగా ఫీల్ అయ్యారో, మీ పర్సన్ వాళ్ళ గ్రోతే చూసారన్నమాట. వాళ్ళు సక్సెస్ అవ్వాలని మీరు మీ పర్సన్ అనుకున్నారు. వాళ్ళని సక్సెస్ చేశారు. వాళ్ళు వీళ్ళని మోసం చేశారు. అన్నీ అయ్యాక వీళ్ళని ఇప్పుడు ఎలా అంటే వీళ్ళ మనసు అలజడిగా ఉంది. వీళ్ళని దూరం పెట్టారు.
దూరం పెట్టారు, ఎండ్ చెయ్యాలి రిలేషన్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరైతే ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి బాలేదు, వాళ్ళు లోన్లీగా ఉన్నారు, అక్కడ గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అనంటే వాళ్ళకి వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఈక్వల్‌గా నేను న్యాయం చేయలేను. నా వల్ల కాదు. నేను ఇద్దరిని మెయింటైన్ చేయలేను అనైతే మీ పర్సన్‌కి ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళైతే అంటున్నారన్నమాట. అలా వాళ్ళు అనడంతో మీ పర్సన్ లోన్లీగా ఉన్నారు. గొడవలు జరుగుతున్నాయి. మీ పర్సన్ ఏదైనా అడిగితే సమాధానం చెప్పట్లేదు. ఉంటే ఉండు, వెళ్తే వెళ్ళు అన్నట్లు మీ పర్సన్‌ని వాళ్ళు బెదిరిస్తున్నారు, గొడవలు చేస్తున్నారు. మీ పర్సన్ ఎలా అంటే చేసేది ఏమీ లేక తను చేసిన తప్పుకి తనే ఫీల్ అవుతూ ఒంటరిగా, లోన్లీగా ఉన్నారు. అక్కడ వాళ్ళు హ్యాపీగా, ఎంజాయ్‌గా ఉండడం తను భరించలేకపోతున్నారు మీ పర్సన్. అలా అని చూస్తూ ఉండలేకుండా ఉన్నారు. గొడవలు జరుగుతున్నాయి. ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు వీళ్ళని బాగా వాడుకొని స్వార్థంగా ఉన్నారన్నమాట. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళు సహాయం చేసేంత వరకు, వీళ్ళ దగ్గర అవకాశం ఉండేంత వరకు వీళ్ళని వాడుకున్నారు. వాళ్ళ అవకాశం తీరిపోయాక ఇప్పుడు నా వల్ల కాదు, ఏం న్యాయం చేయలేను అనైతే అంటున్నారన్నమాట. థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ అయితే ఇలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. చీటికి మాటికి గొడవలేసుకుంటున్నారు. నేనేం చేయలేను ఇందులో అనైతే అంటున్నారు. ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు మీ పర్సన్‌కి నేను న్యాయం చేయలేను, నా వల్ల కాదు అని అంటూ ఉన్నా కానీ వీళ్ళే ఎగురుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళంటే అంత ఇష్టం మీ పర్సన్‌కి. వాళ్ళంటే వాళ్ళని చూస్తే అంత హ్యాపీ అన్నమాట. వాళ్ళకి అంత సహాయం కూడా చేశారన్నమాట. వాళ్ళు వీళ్ళని స్వార్థంగా వాడుకున్నారు. స్వార్థంగా వాడుకున్నంత సేపు వాడుకున్నారు. ఇప్పుడు తన స్వార్థం తను చూసుకొని నా వల్ల కాదు, నేనేం చేయలేను అనైతే చెప్తున్నారు. అది మీ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. ప్రెజెంటు బాధపడుతున్నారు. నాకెందుకిలా అయింది నా పరిస్థితి? నేను తప్పు చేశాను అనే ఫీలింగ్ అయితే ఉంది. ఒక పక్క మీకు మోసం చేసి, మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ నేనదే అనుభవిస్తున్నాను అనైతే బాధపడుతున్నారు. మీ పర్సన్ ఎలా అంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసు. వాళ్ళలో ప్రాక్టికాలిటీ ఉంది. తెలిసి పోయి ఇరుక్కున్నారన్నమాట. అలా ఇరుక్కొని ఇప్పుడు ప్రెజెంట్ బాధపడుతున్నారు. వాళ్ళేమో అవకాశవాదులు. వాళ్ళు స్వార్థం కోసమే వీళ్ళని వాడుకున్నారు. వీళ్ళకది తెలీదు. వీళ్ళు సంతోషంగా పోయి అక్కడ ఇరుక్కున్నారు. అలా అయితే ఇరుక్కొని ఇప్పుడు ప్రెజెంట్ బాధపడుతున్నారు. నాకింకే దారి కనిపించట్లేదు. నా పరిస్థితి ఇంతేనా? అక్కడ చూస్తే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఆలోచన మొదలైంది. ఇది మళ్ళా మా ప్రేమ మేము మళ్ళా ఒకటిగా ఉంటామా? మళ్ళా మేము కలుస్తామా? మళ్ళా వాళ్ళు మాట్లాడతారా? లేదా? అనే పరిస్థితిలో అయితే ఉన్నారు. అలా ఉన్నారు. ఏదైతే వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయో, ఎండ్ అయిపోయిందో
అలా ఎండ్ అయిపోయింది కూడా మళ్ళా కలవాలనే ఆలోచన వాళ్ళకుంది. మీ పర్సన్ కి ఆలోచిస్తున్నారు. ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు వీళ్ళని అవకాశం కోసమే వాడుకున్నారు. వాళ్ళు మీ మీ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో మీ దగ్గర నుంచి మెల్లమెల్లగా అక్కడికి చేర్చడం అయితే జరిగింది. అది మనీ కావచ్చు, ఏదైనా వాళ్ళు కోరుకున్నది వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి చేర్చడం అయితే జరిగింది. వీళ్ళ వల్ల వాళ్ళు బాగా హ్యాపీగా, బాగా సంతోషంగా అయితే ఉండడం జరిగింది. వాళ్ళ గ్రోత్ అనేది వాళ్ళు చూసుకున్నారు. వీళ్ళ వల్ల వాళ్ళు ఒక స్టేజ్‌కి అనేది వచ్చారన్నమాట. ఒక స్టేజ్‌కి వచ్చాకైతే ఇప్పుడు ఎవరైతే థర్డ్ పార్టీకి ఎవరైతే దగ్గరై ఉన్నారో వాళ్ళు వీళ్ళని దూరం పెడుతున్నారు. అవకాశం వరకు వీళ్ళని వాడుకున్నారు. ఇప్పుడు వీళ్ళని దూరం పెడుతున్నారు. ఇప్పుడు నేనేం చెప్పలేను, చెయ్యలేను అనే సమాధానం అయితే వీళ్ళకిస్తున్నారు. వీళ్ళిప్పుడు ఆ పెయిన్ అయితే భరించలేకపోతున్నారు. అయితే గొడవలవుతున్నాయి. అడిగితే ఏమి చేయలేకపోతున్నారు. ఒక పక్క మళ్ళా కలుస్తామా, కలవమా అనే ఫీలింగ్ అయితే ఉంది. ఆలోచనలైతే ఉన్నాయి. మైండ్ పని చేయట్లేదు. ఏ దారి కనిపించట్లేదు. మళ్ళా కలుస్తామా, కలవమా అనే ఆలోచనే ఉంది. ఇలా అయితే ఉంది. ఇంకా మీ గురించి ఏమైనా అక్కడ పడుతున్న బాధలకి మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అనేదైతే చూద్దాం. నన్ను ఎవరో నేమ్స్ గూడా అడుగుతున్నారన్నమాట. సరే నేను నేమ్స్ గూడా చెప్తాను. ఒక్క నిమిషం. బి అనే అక్షరం, ఎస్ అనే అక్షరం, హెచ్ అనే అక్షరం, డి అనే అక్షరం, బి అనే అక్షరం ఎక్కువ కనిపిస్తున్నారు. పి అనే అక్షరం, డబ్ల్యూ అనే అక్షరం ఉన్నారన్నమాట. మీ పర్సన్ ఎవరైతే మీకు దూరమై ఉన్నారో వాళ్ళ పేర్లు మొదటి అక్షరం వచ్చి ఈ ఈ ఇప్పుడు నేను చెప్పిన అక్షరాలు అయితే ఉన్నాయి. ఇంకా కూడా వేరే కూడా ఉండొచ్చు. ఎందుకంటే అన్ని వస్తాయనేది అయితే కుదరదు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి రాసులు కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఎక్కడో ఒక చోట మీకు ఈ పాయింట్స్ అనేది కనెక్ట్ అవుతాయి. ఓకేనా? ఇంకా ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, ఎవరైతే వీళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న పర్సన్ ప్రెసెంట్ వీళ్ళ గురించి ఎలా ఉన్నాయి ఆలోచనలు? ఎవరైతే థర్డ్ పార్టీ దగ్గర ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఎలా ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి. అక్కడున్న పరిస్థితులకి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? Bottom of the deck, 6 of Swords. మీ పర్సన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు సహాయం చేశారు, మీరు ఆదుకున్నారు, వాళ్ళకు ఒక హెల్ప్ చేశారు అనేదైతే మీ పర్సన్కు ఉందన్నమాట. మీరు చేసిన హెల్ప్ని వాళ్ళు అది మర్చిపోయి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని మీ నుంచి దూరం అయ్యాను,
మిమ్మల్ని అవకాశవాదులుగా మీ దగ్గర సహాయం పొంది, వాళ్ళు అవకాశవాదులుగా మారి, మీ నుంచి దూరమయ్యారు అనైతే వాళ్ళిప్పుడు ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు. నేను స్వార్థంగా నాకెవరైతే న్యాయం చేస్తారో, నేను వాళ్ళ కోసమే వెళ్ళాను. మీకెలాంటి విషయము తెలియచేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, నేనొక మెచ్యూరిటీ అనేది లేకుండా ఇన్‌మెచ్యూరిటీగా ప్రవర్తించి నేనైతే మిమ్మల్ని వెయిటింగ్‌లో పెట్టేసి వెళ్ళాను అనైతే మీ పర్సన్ ప్రెజెంట్ ఫీలింగ్ అయితే ఇలా ఉంది. అదంతా ఎందుకోసము అంటే థర్డ్ పార్టీ కోసమే. థర్డ్ పార్టీ కోసమే వెళ్లారంట. మీరు చూపించిన ప్రేమ, ఆ ప్రేమ అంతా మర్చిపోయి స్వార్థంగా ప్రవర్తించాను అనేదైతే బాధపడుతున్నారు. మీరు అహర్నిశలు వాళ్ళ కోసమే మీరు కృషి చేసి వాళ్ళని ఉన్నతమైన స్థానంలో పెట్టారంట మీ పర్సన్‌ని. వాళ్ళకొక హోదా ఇచ్చారంట. ఒక వాళ్ళకొక అథారిటీ అనేది మీరు కల్పించారంట నలుగురిలో. వాళ్ళకొక జీవితాన్నయితే మీరు ఇవ్వడం జరిగింది. ఆ జీవితాన్ని కూడా నేను కాదనుకోని నా స్వార్థంగా నేను వెళ్ళాను అనైతే మీ పర్సన్ అంటున్నారు. అది చెప్పుడు మాటలు విని థర్డ్ పార్టీ కోసమే నేనైతే వెళ్ళాను. మిమ్మల్ని ఏడిపించాను అనైతే ఫీల్ అవుతున్నారు. మీలో కొంతమంది మనీ సేవ్ చేయాలి అనే ఆలోచనతో మీరుంటారంట. కాకపోతే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మొండి మనుషులంట. అలా మొండిగా మిమ్మల్ని సాధించి మరీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మరీ వాళ్ళ అవసరాలైతే తీర్చుకున్నాను అని మీ పర్సన్ అయితే అంటున్నారు. మొండిగా ప్రవర్తించాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఎంతసేపు నా లగ్జరీ లైఫ్‌కే మీరు కష్టపడ్డారు, సహాయం చేశారు. ఉన్నా లేకపోయినా మీ పర్సన్ మీ అవసరాలైతే తీర్చారంట. మీ దగ్గర లేని పరిస్థితుల్లో కూడా ఎక్కడి నుంచైనా తెచ్చి వాళ్ళ అవసరాలైతే మీరు తీర్చడం అయితే జరిగింది. అలా చూసుకున్న మిమ్మల్ని నేను స్వార్థంగా నేను దూరం పెట్టడం అయితే జరిగింది. మీరు ప్రాధేయపడుతున్నా కానీ లెక్క చేయకుండా అయితే నేను నా స్వార్థం నేను చూసుకున్నాను థర్డ్ పార్టీ కోసం. ప్రెజెంట్ నాకు ఏమీ దిక్కు తోచట్లేదు. మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది అనైతే బాధపడుతున్నారు. ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మీ పర్సన్‌కి ఆలోచనలైతే చుట్టుముట్టేస్తున్నాయన్నమాట. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది కూడా మైండ్ పని చేయట్లేదు. ఒక పక్కేమో తల భారంగా ఉంది. మీ దగ్గరికి రావాలి అనైతే అనుకుంటారు. కానీ ఒకవేళ కొంతమంది దగ్గరికి కనిపించినా గాని ఎలాంటి మాట మాట్లాడడం గాని ఓన్లీ చూడడం వరకే ఉంటుంది. మీకు ఏదో చెప్పాలి అనుకుంటారు. కానీ చెప్పకుండా కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. మీకు ఆ ప్రేమననేది ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటారు. కానీ చెయ్యలేరు. బాధపడతారు. ఎందుకంటే తన పాస్ట్‌లో థర్డ్ పార్టీ కోసమే వెళ్లారు కాబట్టి, తన తప్పు తను తెలుసుకుంటున్నారు. బాధపడుతున్నారు. మిమ్మల్ని ఏడిపించిన క్షణాలైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మళ్ళా మీ దగ్గరికి ఏ మొఖం పెట్టుకొని రావాలి, స్వార్థంగా ప్రవర్తించాను కదా! అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. రావాలనే కొంతమంది జెన్యూన్‌గా మీ దగ్గరికి రావాలనేదైతే ఉంది వాళ్ళకి. ఆలోచిస్తున్నారు. మళ్ళా మేము కలుస్తామా? మా రిలేషన్ చక్కబడుతుందా? మేము హ్యాపీగా ఉంటామా? ఇందులో ఎలా చేయాలి? మా పరిస్థితి ఎలా అనైతే ఆలోచిస్తున్నారు. అలాగే ముందులాగా కాకుండా మెచ్యూరిటీగా ఒక, ఒక ఫ్యాషనేటివ్‌గా మీ దగ్గరికి రావాలనైతే వాళ్ళకు ఉంది. ఎంత వేగంగా మీ దగ్గరికి వస్తే అంత హ్యాపీగా ఉంటాము అనే ఆలోచనైతే ఉంది. ఇలా అయితే ఉంది. ఇలా అయితే ఆలోచిస్తున్నారు మీ గురించైతే. ఇంకా రాసులడిగారు గదా! చెప్తాను.
రాశులొచ్చి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఎక్కువగా ఉన్నారన్నమాట. వీళ్ళైతే ఎక్కువ కనిపిస్తున్నారు. అలాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళైతే తక్కువ కనిపిస్తున్నారు. అలాగే మిథునం, తుల, కుంభం వీళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. ఎక్కువ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఉన్నారు. పాస్ట్‌లో కూడా నేను చెప్పింటే బాగుండు మీకు రాశుల గురించి. ప్రస్తుతం వచ్చిన వాటిని గురించి ఇది ఆహ్, మీకు సంబంధించింది కాబట్టి ఈ రాశులైతే ఉన్నారు. అలాగే నేమ్స్ గూడా పి అనే అక్షరం, జే అనే అక్షరం, ఈ అనే అక్షరం, పి అనే అక్షరం ఎక్కువున్నారన్నమాట. అలాగే నంబర్‌లొచ్చి మీరు పుట్టిన నంబర్‌లు 3 డేట్ గావచ్చు. 3 అనేది ఎక్కువున్నారు. అలాగే 20 ఉంది. 7 ఉంది. 8 ఉంది. 6 కూడా ఉన్నారు. ఇలా అయితే ఉన్నారు. ఓకే. ఇది అండి ఇంకా. ఇవాళ రీడింగ్ అయితే ఇంతే. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నంబర్ ఇస్తాను స్క్రీన్ పైన. ఆ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇక ఈ రీడింగ్ ఎంతవరకు రెజొనేట్ అయింది తప్పకుండా మీరైతే కామెంట్స్ చేయగలరు అనేది నమ్ముతున్నాను. అలాగే చేస్తున్నారు. మీరు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞతలనేది తెలియచేసుకుంటున్నాను. మీరు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ నా కృతజ్ఞతలనేది తెలియచేసుకుంటున్నానండి. ఓకేనా? ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. ఓకే. బాయ్ అండి.